హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. మిగిలిన అన్నంని వేస్ట్ చేయకుండా ఇలా పోపు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే ఇంట్లో ఏ కర్రీస్ లేనప్పుడు కూడా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకోవాలి. దాంట్లోకి కొన్ని పల్లీలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకొని కలుపుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా వేగనీయాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అన్నం వేసే ముందు కొద్దిగా కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నాన్ని పొడిగా చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, పోపన్నం రెడీ. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.